మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల ఉరవకొండ నియోజకవర్గంలోని తాట్రకల్లు తాండను సందర్శించారు. తాండ మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ తాండకు రోడ్డే లేదని ఓ వృద్ధురాలు చెప్పింది. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని షర్మిల వారికి చెప్పి ముందుకు కదిలారు. అమ్మా, మా తండాకు కనీస సదుపాయాలు లేవు, వానొస్తే చిత్తడై బయటకు రాలేం, నీళ్లు లేవు అని ఇలా తమ సమస్యలు షర్మిల దగ్గర ఏకరువు పెట్టారు తండా మహిళలు. మాకు సార్ అందరికీ సౌకర్యం చేసినాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించినాడు, భూమి లేని వాళ్ళకి భూమి పంచినాడు. మా ఊరికి చూస్తే సరిగా రోడ్డు లేదు. మా ఊర్లో ఆటోలు తిరిగినా కూడా కొంచెంసేపు కరెంటు కూడా సరిగా ఉండడం లేదు. వైఎస్ఆర్ లేనప్పటి నుంచి మా ఏ సౌకర్యాలు కూడా లేవు మేడం. 2 రోజులకి ఒకసారి వాటర్ వస్తుంది. మాకు నీళ్ళతో కూడా ఇబ్బంది లేదు. మాకు లేనప్పుడు సార్ ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తా ఉన్నాము. ఇప్పుడు దేశాలు కట్టుకొని పోతా ఉన్నాం మేము అందరం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు భూములు సక్రమంగా పంచారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఇవ్వడం లేదు. కొన్ని సెంట్లు మీకు, కొన్ని సెంట్లు వాళ్లకు అన్నట్లు తీసుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు కరెంట్ ఉండింది, ఇప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడు నీళ్లు లేవు. ఓపిక పట్టండి అమ్మా, ఓపిక పట్టండి. జగనన్న వస్తాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక మనకు రోడ్లు, బస్సులు, నీళ్లు అన్ని చేస్తున్నారు. తండాలో ఓ పాపకు విజయ అని పేరు పెట్టారు షర్మిల. పాపను ప్రేమతో ఎత్తుకున్నారు. తాటకల్లు తాండాలో సమస్యలు, కుమ్మక్కు కుట్రల గురించి చెప్పిన షర్మిల అక్కడి నుంచి గంజికుంట తాండా వైపు కదిలారు.